అన్న సినిమా నాకు నచ్చలేదన్న, అసలు నచ్చలే అన్న. డెవిల్ సినిమా అన్న. నాకు కావాల్సింది లిప్ కిస్, రొమాన్స్, హాట్ సీన్స్ అవి నచ్చాను. ఐటమ్ సాంగ్స్ ఉంటే నాకు నచ్చాను అన్నో. నేను నిజంగా చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, వచ్చి మరి కొడతా. సినిమా అంత హై లెవెల్ ఉందన్న. నా కొడుకు నెగటివ్ ఇస్తాడు కదా, ఒక్కొక్క నా కొడుకుకి ఇండైరెక్ట్ ఇలా ఇచ్చాను. సినిమా అయితే చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ అన్న, వర్త్ అలా ఉందన్న సినిమా. ఒక్కొక్క కాన్సెప్ట్స్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే నేను ఏమనుకున్నా అంటే సినిమా పోయింది అన్న, బింబిసారాతో హై బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఇండస్ట్రీ అలాంటి అన్న మళ్ళీ ఫ్లాప్ కొట్టిన అనుకుని బోర్తో ఇంటర్వెల్తో వచ్చి కూర్చుంటే అన్న సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది తెలుసా సినిమా? అలా ఉంటుంది అన్న. సస్పెన్స్ 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 మనకే మైండ్ పోతుంది అన్న, అంత బాగుంది సినిమా. అండ్ మెయిన్ థింగ్ అన్న, ఇలా సాంగ్స్ అయితే ఎక్కువ లేవు. ఒకటే సాంగ్ 2 సాంగ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా వేరే లెవెల్, డైరెక్షన్ అయినా వేరే లెవెల్, స్క్రీన్ ప్లే అయినా వేరే లెవెల్, అన్ని వేరే లెవెల్ అన్న. అన్న మెయిన్ థింగ్ అన్న, కళ్యాణ్ రామ్ అన్న ఒక మాట చెప్పాలని అంటే మీ బ్లడ్ అన్న, వరం అన్న మీకు ఇచ్చిన బ్లడ్, నందమూరి బ్లడ్. అయితే డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది తెలుసా అన్న కళ్యాణ్ రామ్ అన్నది? మీ అమ్మ జీవితం ఎవరు చెప్పలేరబ్బా. ఎన్టీఆర్ అన్ననే అన్నట్టు ఉంది కళ్యాణ్ రామ్ అన్న. ఒకప్పుడు ఎక్స్పెరిమెంట్ తో సినిమాలు తీసిన అన్న కళ్యాణ్ రామ్ అన్న ఫ్లాప్ అయినా అట్ట ఫ్లాప్ అయినా అన్న హీరో అన్న. అలాంటిది బ్లాక్ బస్టర్, కొత్త లైఫ్, రవితేజ తర్వాత అలాంటి ఇన్స్పిరేషన్, అలాంటి మోటివేటర్ వితౌట్ బ్యాక్గ్రౌండ్, విత్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అన్న కలరమ్మని అన్న అని అంటారు కదా. ఆ డైలాగ్ నిజంగా అంటే ఇట్లా విశ్వాసం ఉండడానికి అదైతే కాదు కదా. అంటే ఆ బ్రిటిష్ లంచ్ కొడుకుని చంపుతారు కదా, ఆ లంచా కొడుకులు చంపేటప్పుడు ఏందన్నా ఆ లంచ్ కొడుకులు మళ్ళీ మనం ఎంత తిప్పలు పెట్టినా, ఎన్ని మోసాలు చేసినా లంచా కొడుకు ఆయన అమ్మ కొడుకులు అవి మళ్ళీ ఎమోషన్ ఎట్లా ఉంటుంది అన్న. ఎన్ని కష్టాలు పెట్టినారు ఎంతమందిని. ఈ రోజు ఎంత బాధ అనిపిస్తుంది అన్న, ఆ రోజు ఎంత కష్టపడి ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. ఆ లంచోడుకు నాన్నకడ ఉంటే నేను కూడా స్వతంత్ర పోరాటం చేస్తుండే. కానీ అన్న ఇంకొకటి చెప్తున్నాను, ఆ బ్రిటిష్ లంచోడుకులో రావడం వల్లనే మన ఇండియా డెవలప్ అయింది అవి అని చెప్తున్నారు రైల్వేలో. కాదురనైనా ఆ దానము అవన్నీ దోసుకోపోకుంటే అంతకు మించి అమెరికా రష్యన్ మించి పోయేది. ఈ నేల పిచ్చి కూరలు ఆ నా కొడుకులకు సపోర్ట్ చేసి నా కొడుకులు ఉన్నారు, ఆ నేల పిచ్చి నా కొడుకులు ఎర్రి పుష్పాలు అది చెప్తున్నా. సంయుక్త గారు బాగుందన్న. నాకైతే డెవిల్ మూవీలో ఒకటే కాన్సెప్ట్ నచ్చింది బ్రో. ఆ పాస్ట్ పీరియాడిక్ స్టైల్ స్టోరీ తీసుకొని కూడా మంచి లైన్అప్ గా స్క్రీన్ ప్లే చేసినారు. మన నవీన్ గారు అంటే 80% డైరెక్షన్ చేసినాక తీసేసినారు. ఆ పార్ట్ నాకు నచ్చలేదు బ్రో. అంటే ఇప్పుడున్న సలార్ని డిపెండ్ చేయగలుగుతా మూవీ అంటే బ్రో ఒక మంచి స్టోరీ కదా బ్రో. సలార్ ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయినాయి, సారీ ఆల్మోస్ట్ 10 days అయిపోయినాయి సలార్ వచ్చి. సో ఆడియన్స్ ఈ కొత్త మూవీ కూడా కావాలి కదా బ్రో. ఒకటి చూసిన తర్వాత మళ్ళీ ఇంకో మూవీ కావాలంటారు. సో ఆ డైనోసార్ మూవీ అయితే అందరు వెళ్తారు, వెళ్ళిపోయినారు ఆల్మోస్ట్ పబ్లిక్. సో ఇప్పుడు మిగిలిన ఆ ఫస్ట్ టైం చూసేసిన పబ్లిక్ ఈ మూవీకి రాండి, బికాజ్ కనెక్ట్ అవుతారు మీరు ఈ మూవీకి కూడా. అంటే బింబిసారా మించిందా బ్రో మూవీ? బింబిసారా దీనికి కంపేర్ చేయొద్దు బ్రో. స్టోరీ వెరైటీ, ఇది పాస్ట్ పీరియడ్, అది విజువలైజ్ స్టోరీ, అయ్యిపోయి ఫ్యూచర్ టెన్స్ అలాంటి స్టోరీ. సో బోత్ ఆర్ డిఫరెంట్, కానీ దీనికి కనెక్ట్ అవుతారు బ్రో. బికాజ్ కళ్యాణ్ రామ్ గారి స్పెషాలిటీ నెగటివ్ నుంచి పాజిటివ్ కి మారుతారు, అలాంటి వైబ్స్ ఉన్నాయి దీంట్లో. ఓవరాల్ గా ఏం చెప్తారు మూవీ గురించి? మూవీ గురించి ఒకటే అంట బ్రో, త్రివర్ణ సుభాష్ చంద్రబోస్ పాస్ట్ పీరియడిక్ టైం. ఈ 3 words నేర్చుకుంటే మొత్తం మూవీ మీకు అర్థమవుతుంది అంతే బ్రో. ఆ తర్వాత వచ్చిన సినిమా మనకు తెలిసి ఏమైందో, కానీ మళ్ళీ ఇంకో స్టెప్ వేసాడంటే డెవిల్ తో అన్నా. నిజంగా నేను మళ్ళీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. కళ్యాణ్ రామ్ అన్న ఇంకో స్టెప్ ఎక్కినట్టే. అందులో ఇంకా నెక్స్ట్ బింబిసారా 2 కూడా రాబోతుంది. దాంతో అయితే మనకి కళ్యాణ్ రామ్ అన్న అపాయింట్మెంట్లు కూడా దొరకమేమో సినిమా డైరెక్టర్ కి. సో ఇప్పుడే బుక్ చేసుకోండి, ఆయన ఏమైనా డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మామూలు లేదన్న, నిజంగా బ్రిటిష్ ఎంపైర్ గా ఆయన 2 క్యారెక్టర్లు అంటే డిఫరెంట్ గా అసలు నిజంగా ఆయన యాటిట్యూడ్, ఆయన లుక్ అంతా చాలా 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 అప్డేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్స్ అన్న ఎర్రగా తీసిన మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం అసలు నిజంగా నాకైతే పిచ్చి వేసింది సినిమా. నేను ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటది అనుకున్నాను కానీ అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంతే అన్న, వేరే లెవెల్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా అనిపించింది. డెవిల్ మూవీ మంచిగా వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. మూవీలో బాగా నచ్చింది ఏంటంటే నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడేదనే స్టోరీ లైన్ బాగా నచ్చింది. ఎవరైతే నేతాజీని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో. అంటే బింబిసారా ఈ సినిమా ఆయన అంటే డే బై డే అంటే చాలా న్యాచురల్ యాక్ట్ చేశాడు తను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ లైన్ కానీ అంత మంచిగా అనిపించింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా మంచి సెకండ్ హాఫ్ మంచిగా అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టదండి, దానికి దీనికి సంబంధం లేదు, ఎలాంటి బోర్.
పోలీస్ క్యారెక్టర్నే మంచి, అంటే తను ఎలా ఒక కేసుని ఎలా చేజ్ చేశాడు, ఆ కేసు కాను మళ్ళీ అంటే నేతాజీకి ఒక సీక్రెట్ ఏజెంట్కి ఎలా లింక్ పెట్టాడు అనేది ఒక ట్విస్ట్ అండి. మనమైతే గెస్ చేయడానికి ఏమి ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒక సస్పెన్స్ వేలో వెళ్ళిపోతూనే ఉంటుంది, మనం గెస్ చేయలేం కూడా. ఇద్దరు వేరు వేరు అండి, అంటే ఇద్దరు అంటే ఇక్కడ ఏంటి రొమాంటిక్ గా అలా అని తీయలేదు, ఓన్లీ ఎవ్రీ వన్ విల్ దేర్ ఇంటెన్షన్ ఈస్ టు ప్రొటెక్ట్ ది నేతాజీ అంతే. మంచిగా అనిపించిందండి, ఎక్కువ సంయుక్త మీననే ఉంది, ఎక్కువ మన అంటే ఎక్కువ తనకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే తనకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. మాలవికకి ఓన్లీ గెస్ట్ రోల్ లాగా అనిపించింది. కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ స్టోరీ తగ్గట్టు నేతాజీని ఎలా ప్రొడక్ట్ చేశారు, సీక్రెట్ ఏజెంట్కి ఎలా చేశారు అనేది అదే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ డూపర్ అండి. అసలు సినిమా అయితే ఉంటుందండి, 100 crores రావచ్చు, ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఏం పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా నడిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. అంటే బ్రిటిష్ నుంచి ఎలా కాపాడా అంటే ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అసలు అది పాత అంటే అప్పట్లో బ్రిటిష్ సైన్యం నుంచి ఎలా కాపాడా డెప్త్ స్టోరీ అంటే కళ్యాణ్ రామన్న స్టోరీ మాత్రం సూపర్ అసలు ఫస్ట్ స్టార్టింగ్ సినిమా మాత్రం హైలైట్ వేరే లెవెల్. చాలా మంది రాడ్ అంటున్నారు, రాడ్ బ్రో అసలు సూపర్ బ్రో. డెప్త్ స్టోరీ బ్రిటిష్ సామ్రాజ్యానికి సుభాష్ చంద్రబోస్ నేతాజీ అంటే వాళ్ళు ఎలా సిద్ధా జరిగిందో అంటే డెప్త్ స్టోరీ ఎవరు తీయలేదు, ఏ హీరో సెట్ కళ్యాణ్ రామన్న బరాబర్ సెట్, ఒక మంచి స్టోరీ బ్రో. అసలు ఇలాంటి స్టోరీ అసలు చూడలేక నందమూరి ఫ్యాన్స్ కాళ్ళ దగ్గర ఇచ్చా, నందమూరి ఫ్యాన్స్ కాళ్ళ దగ్గర తోడా కొట్టొచ్చు. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. విష్ణు మాత్రం మామూలు కళ్యాణ్ రామ్ అన్నకి మాత్రం బ్లాక్ బస్ ఇక్కడ. ఎందుకంటే అలాంటి స్టోరీలు పాత స్టోరీ క్రియేట్ చేసేలా అంటే అందరు పండించాలంటే చూసాలంటే మా కళ్యాణ్ రామ్ అన్న ఒకటే, కళ్యాణ్ రామ్ అన్న మాత్రం ఇది మాత్రం 100% బ్లాక్ బస్ ఎక్కువ. జై కళ్యాణ్ రామ్, జై ఎన్టీఆర్ అనిపించింది వేరే లెవెల్ అసలు. అంటే ఇలాంటి స్టోరీ రావడే గొప్పనా, ఈ స్టోరీ మాత్రం మామూలు సూపర్. నడుము ఉంటుంది నాయన, నడుము ఇట్లా వడ్డానే ఉంటది, ఆ వడ్డానికి నడుము గట్టి అవుతుందా ఈ అమ్మ నడుము అయ్యే మామూలుగా నడుము ఆమె ఏం చెప్పదని అంత హాట్ ఉంది సినిమా. స్టోరీ మాత్రం డెప్త్ గా సూపర్ ఉందరా. ఒకటే మాటలా ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ తగ్గేదే జై ఎన్టీఆర్. సాంగ్స్ అంటే ఒక సాంగ్ బాగుంది, ఒక లవ్ సాంగ్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్ ఆ ఇంటర్వెల్ మొత్తం వేరే లెవెల్ బాగుంది. అది అంటే ఒక ఫైట్ సీన్స్, ఒక క్లైమాక్స్ కానీ వేరే ఒక లెవెల్ తీసుకెళ్లారు, ఎక్సలెంట్ ఉంది. బింబిసార్ తర్వాత మళ్ళీ అంత బ్లాక్ బస్టర్. బింబిసార్ తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. వేరియేషన్స్ అంటే మనకి బింబిసార్ లో కొంచెం వేరియేషన్స్ ఎట్లా ఉంటే అట్లా అనిపించింది, ఎక్సలెంట్ ఉంది. చూడొచ్చు, అంటే కొంచెం బోరింగ్ అనిపించినా మనకి పర్లేదు, ఒక మెసేజ్ వారంటీ కదా, పర్లేదు చూడచ్చు. ట్విస్ట్ లో ఇవన్నీ సెకండ్ హాఫ్ లో మంచి హై ఇస్తాయా? అంటే ట్విస్ట్ అంటే మనకి స్టార్టింగ్ తెలియదు, ఒక బ్రిటిష్ ఏజెంట్ అనుకుంటాం కళ్యాణ్ రామ్ గారిని, కానీ లాస్ట్ క్లైమాక్స్ త్రివర్ణ అనే ఒక అంటే సుభాష్ చంద్రబోస్ కి ఒక ఏజెంట్ కొడుకొచ్చమని చూపిస్తారు. అక్కడ కొంచెం మనకి ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాం అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసి అర్థమవుతుంది, సెకండ్ లాస్ట్ ఎండ్ వరకు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. మూవీ ఎక్సలెంట్ ఉంది. మూవీ చెప్తున్నాను, ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మనకు అబవ్ యావరేజ్ గా ఫ్లాట్ గా సాగుతుంది ఏంద్రా మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి ఇంకా రైజ్ అప్ అయితే బాగుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు కావచ్చు, ఇప్పుడు కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదు అని రివీల్ చేసే సీన్ కావచ్చు, అంటే అది నేను పూర్తిగా చెప్పను, థియేటర్లో మళ్ళీ ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. అది కావచ్చు, ఇంకా డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళు మీరు మా నేల కోసం వచ్చినారు కదా, నేలు ఇస్తాను కాకపోతే 6 అడుగులు ఇస్తానంటే అది కూడా మీ శవాన్ని పాతి పెట్టడానికి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సో ఇలాంటి డైలాగ్స్ బాగా పేలిందనమాట. మనకు ఒక 10 సార్లు మనకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, ఒక అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్. ఓవరాల్ గా మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది అనమాట. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగుంది, ట్విస్ట్ బాగుంది, సో ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ బాగుంది అనమాట. సో ఓవరాల్ గా మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. హైలైట్స్ అనిపించింది అయితే క్లైమాక్స్ లో ఒక మోర్స్ కోడ్ ఉంటుంది బ్రో, అది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అది వచ్చేసి ఆ సంయుక్త మీనంత ఒక సీన్ ఉంటుంది, అది కావచ్చు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కళ్యాణ్ రామ్ ట్విస్ట్ కూడా, అంటే ఒక 2-3 ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయము, అదైతే బాగుంది. వాళ్ళ కాంబినేషన్ బాగానే ఉంది, కాకపోతే హీరోయిన్ మళ్ళీ యాక్టింగ్ అంతేం స్కోప్ ఏం లేదనమాట. బింబిసారాలో లాగా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ అనిపించింది, బట్ కానీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఫీల్ ఇచ్చేసరికి అది కవర్ అయిపోయింది అనమాట. ఓవరాల్ గా మంచి మూవీనే.
బ్రో సాంగ్స్ చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏం లేదు బ్రో. బీజిఎం అయితే ఓకే సెట్ అయింది అనమాట దానికి. అదే బ్రో ఏదో నవీన్ ఈయన అభిషేక్ నామ అది నేను నిన్ననే చూస్తా ఉన్నాను అనమాట. 80% నవీనే చేస్తానని చెప్తా అన్నారు. ఒక ఓవరాల్ గా అంటే ఎవరు డైరెక్టర్ అదంతా మనకు అనవసరం, కానీ మెయిన్ ఏంటంటే డైరెక్షన్ అయితే ఓవరాల్ గా బాగుంది. చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీలో కొత్తగా ఏముంది? లోపల ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఓవర్గా హ్యాపీగా ఉంది. అరుస్తున్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. కాదండి, నందమూరి కళ్యాణ్ రామ్ గారితో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవడం. కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా? కాంపిటీషన్ ఏం లేదండి. మా స్టోరీ మాది, వాళ్ళది వాళ్ళది. అంటే లవ్ స్టోరీ కదా, ఒక కొత్త హీరో సినిమా రిలీజ్ తో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద ఫీలింగ్ ఏం లేదండి, మంచిగానే ఉంది. మాది యూనిక్ స్టోరీ కదా, సో ఇట్స్ యూనిక్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు మేడం? డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి. అంటే రియల్లీ గ్రేట్ఫుల్ ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు. మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి మీ ఇద్దరు సీన్స్ కెమిస్ట్రీ హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసుంటారు. మీరే చూడండి, తెలుసుకోండి. నెక్స్ట్ మీ కెరీర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి ఈ సినిమాతో? చూడాలి ఎలా ఉండబోతుందో, నాకు కూడా తెలియదు కదా. ఈ సినిమా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే ఇట్స్ నాట్ దట్ బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక్కటి చాలుపోయా హీరోయిన్ కి మళ్ళీ ఆఫర్ రావడానికి. అంత బాగా తీసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆమె ఏడ్చే సీన్ కానీ, మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.